ఉపరాష్ట్రపతిగా మిమ్మల్ని మార్చడం అనేది చాలామంది ఇది కావాలని ఈయన యాక్టివ్ రాజకీయాలను తప్పించడం కోసం చేశారనే ఇది బాగా అంటే వేరే పార్టీల వాళ్ళు కూడా ఆ విషయంలో కొంత బాధపడ్డది, కొంత విమర్శ వచ్చింది కదా సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది అపవాదు మాత్రమే. ప్రధానమంత్రి నా ఉద్దేశంలో ప్రధానంగా ఆయన ఆలోచన ప్రభావితం చేసింది రాజ్యసభ. రాజ్యసభని మెజార్టీ లేదు బీజేపీకి. సో రాజ్యసభ ఆయన మనసులో 370 ఉంది, ఆయన మనసులో జిఎస్టీ ఉంది, ఆయన మనసులో ఇంకా చాలా సంస్కరణల అభిలాషి మోడీ గారు. దేశంలో ఉన్న అన్నింటినీ మార్చాలా, ప్రపంచానికి కూడా కొన్ని మనం మోడల్ సెట్ చేయాలనేటిగా ఇది ఉంది ఆయనకి. ఆ దృష్ట్యా రాజ్యసభ మనకు అడ్డంగా ఉంది. ఎందుకంటే సభలో మెజార్టీ లేదు. అది అడ్డం కంటే వేరే అడ్డంకని కాదు, సభలో మెజార్టీ లేదు. కాబట్టి దాన్ని అధిగమించాలంటే ఈయనైతే బాగుంటుందని నేను అనుకున్నట్టుగా నేను భావిస్తున్నా. ఆయన చెప్పాడు కూడా అప్పుడు మొదట్లో. అయితే వెంటనే అందరు దాన్ని జీర్ణించుకోలేకపోయారు చురుగ్గా. మీరు ఇందాక పేర్కొన్నట్టుగా తిరగని జిల్లా లేదు. 612 జిల్లాలు తిరిగాను. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తిరగని మండలం లేదు. కొన్ని మేజర్ ఊర్లు కూడా లేవు. అంత ఎక్కువ తిరిగేవాడిని. రైలు, విమానం, హెలికాప్టరు, రోడ్డు మీద ఒకే రోజు 3 రాష్ట్రాలు కూడా కవర్ చేస్తునేవాడిని. నాకు సరదాగా ఉండేది అది. ఆ విధంగా చాలా సందర్భాల్లో మా అబ్బాయి టిఫిను తీసుకొచ్చి హ్యాంగర్లు ఉంటాయి ఈ హెలికాప్టర్ పార్క్ చేసేవి, ఆడికి వచ్చి ఇస్తే తినేసి మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి ఇంకో తిరిగిపోతుండేవాడిని ఎయిర్పోర్ట్లో నుంచి. బట్ ఐ యూస్ టు ఎంజాయ్. కష్టం అనిపించేది కదా. ఒక్కోసారి మంచి జెండా చిరాగ్గా ఉండేది, దిగేవాళ్ళం, వెంటనే నెక్స్ట్ మీటింగ్ పోతూ ఉండేవాళ్ళం. అయినా కూడా ఆ సంతోషం ఈ కష్టాన్ని అధిగమించేది మనసులో. అవును, రోజుకు 10 సమావేశాలు 3 రాష్ట్రాలు విస్తృతంగా తిరిగేవాళ్ళు. మీరు అలాగా సైలెంట్గా కూర్చోవటం అనేది మీ ప్రకృతికి, మీ మానసిక ప్రకృతి కూడా విరుద్ధమైన అంశం. ఈ రాజకీయాలు లోతుగా తెలని వాళ్ళ అభిమానులు చాలామంది దాన్ని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకొని కావాలని ఏదో చేశారండి. నేనేమంటాను, ఇంకా కావాలని ఏముంది చెప్పండి. అక్కడ దాకా వెళ్ళాం కదా. ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఎన్నికల ప్రధానమంత్రి, పాపులర్ ప్రధానమంత్రి. అందువల్ల మనం ఇంకా అడ్డగిచ్చేది ఏంది? ఇది లేనిపోయిన ఆలోచన కొంతమందికి. తర్వాత కొంతమంది అంటే మన ఏదో శ్రేయోభిలాషం అనుకొని వాళ్ళు ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానించారు. కొంతమంది మనసులో బాధపడ్డారు. అంటే ఇప్పుడు మామూలుగా క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు, సంక్షోభాలు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు చాలా పార్టీ నిల్చొని ఆ సంక్షోభాలని తీర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరు సీనియర్లు ఒక్కొక్కరు పార్టీకి దూరం చేస్తున్నారా, దూరం అవుతున్న క్రమం ఉంది కదా సార్. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఇది ఒక పొరపాటు ఏంటంటే, వాజ్పేయి గారి వయసు ఎంత? 90+. 95. అద్వానీ గారి వయసు ఎంత? ఇప్పటికే కాదు, మోడీ గారు వచ్చినప్పటి నుంచి లెక్కేద్దాం. అవును, ఇప్పటికే వయసు బాగా పెద్దవాళ్ళు. పార్టీలో ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని తేవాలనే సిద్ధాంతాన్ని పెట్టింది వాజ్పేయి గారు, అద్వానీ గారే. తీసుకొచ్చింది కూడా ఆయనే, వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళ దాన్ని పాటించి అనేక మంది 2వ తరం 3వ తరం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాను. కానీ గోవిందాచార్య, సుష్మా స్వరాజ్, ప్రమోద్ మహాజన్ నుంచి అరుణ్ జైట్లీ, మమ్మల్ని అందరూ ప్రోత్సహించింది వాజ్పేయి గారు, అద్వానీ గారే కదా. అప్పుడు కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళని కాదని మమ్మల్ని తీసుకొచ్చారు కదా. అంటే యువకులు కావాలని. తర్వాత నేను వచ్చిన తర్వాత అనంత్ కుమారు, రాజీవ్ ప్రతాప్ రూడి, లేదా కిషన్ రెడ్డి, లేకపోతే మీకు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సయ్యద్ షానవాజ్ హుసేన్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, అసలు అనేక మంది. ఈ అనేక మందిని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రులుగా, నాయకులుగా చేయడం, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర, వీళ్ళందరినీ తీసుకురావడంలో నాకు వెనక అద్వానీ గారు, వాజ్పేయి గారు సమర్థించబట్టి సాధ్యమైంది. నేను అధ్యక్షుడైనా వాళ్ళిద్దరు ఉన్నారు కదా. అది ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. అంతేగాని వాళ్ళని దూరంగా పెట్టేశారనే అభిప్రాయంతో నేను ఏకీభవించను. అంటే ఇప్పుడు కొంతమంది సీనియర్లు మంత్రుల నుంచి కూడా తప్పిస్తున్నారు కదా ఒక్కొక్కరిని. వయసు 75 సంవత్సరాలు అంతే. మంత్రిగా తప్పించింది చాలా కొద్ది మందిని. దానికి వేరే కారణాలు ఉండొచ్చు, నేను దానిపైన వ్యాఖ్యానం చేయను. కానీ ప్రధానంగా 75 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడం అందరికీ ఎక్సెప్షన్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు వాజ్పేయి గారికి ఎక్సెప్షన్, అద్వానీ గారికి ఎక్సెప్షన్, చాలా పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్సెప్షన్. ఇప్పుడు కూడా మీరు వాజ్పేయి గారి ఎన్నికలు ఇచ్చినప్పుడు మైకులను మాట్లాడి గోడలకి పోస్టర్లు అంటించి రాసి, అలాగే అద్వానీని దాన్ని ఒక శిఖరంలాగా అలా పైకి చూసి వాళ్ళిద్దరిని తల్లిదండ్రులాగా
దేవతల్లాగా చూసిన వ్యక్తులు మీరు ఎక్కడ పల్లెటూరు నుంచి ఒక మామూలు తెలుగు ప్రాంతం నుంచి దక్షిణాది నుంచి వెళ్ళి వాళ్ళ మధ్యనే కూర్చుండే స్థాయికి రావటం వెనకాల దైవం ఉందని భావిస్తారా? దైవము ప్లస్ పార్టీ. నా చిన్నప్పుడు నేను నెల్లూరుకి వాజ్పేయి గారు వస్తున్నారంటే జట్కా బండిలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అందరూ రండి, తరుణ హృదయ సామ్రాట్ అని ఆ రోజు పిలిచేవాళ్ళం. రండి అందరూ అని చెప్పి అనౌన్స్ చేసేవాడిని. అలా అనౌన్స్ చేసిన మైక్ అనౌన్స్ చేసిన వెంకయ్య ఒకరోజు అదే పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా అధికార పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అవి అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్యలో కూర్చొని పార్టీ నడుపుతాడని నేను ఊహించదా. అది నాకు మధురమైన క్షణం జీవితంలో చెప్పాలంటే, ఒక మధురమైన క్షణం అనుభూతి. అటువంటి మేరు శిఖరాలు లాంటి ఇద్దరు అద్వానీ వాజ్పేయి మధ్యన మీరు వాళ్ళకంటే దాదాపు 25 ఏళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళ కుమారుతో సమాన వయసు కలిగిన వాళ్ళు, వాళ్ళ మధ్య కూర్చున్నప్పుడు మీరు చెప్పారు ఇందాక, అది మధురమైన అనుభవం, అది మాటల్లో కూడా వ్యక్తీకరించలేమన్నారు మీరు. కానీ అద్వానీ ప్రధాని కావాలని ఆయనకి ఎప్పటి నుంచో చాలా కోరిక ఉండేది, అది కాలేకపోయారు. తర్వాత కనీసం రాష్ట్రపతి కూడా కాలేకపోయారు. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? విమర్శలు కూడా వచ్చాయి మోదీ గవర్నమెంట్ మీద, అద్వానీ ఎందుకు చేయలేదు, కాదన్న కానీ మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ఎందుకు అలా చేశారని. ఇప్పుడు వీళ్ళందరికీ పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది. నన్ను అద్వానీ గారు బిడ్డలాగా చూసుకున్నారు. ఇప్పటికి కూడా నేను ఆయన తండ్రిగా చూస్తుంటాను. అద్వానీ గారికి 2004లో వాజ్పేయి గారు నాయకుడు ఉండగానే 2004 ఎలక్షన్లో ఓడిపోయాం కదా. ప్రజల తీర్పు బాధాకరమైన, అందరూ అంగీకరించాల్సింది. 2009లో అద్వానీ గారి నాయకత్వాన్ని ఎన్నికలకు వెళ్ళాం. అది విమర్శించేవాళ్ళు, పత్రికలు రాసేవాళ్ళు ఆ విషయాన్ని రాయడంలే. అద్వానీ గారి నాయకత్వాన్నే మేమందరం కూడా దేశవ్యాప్తంగా తిరిగి అద్వానీ గారిని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసాం, గెలవలేకపోయాం. తర్వాత 2014 వచ్చినప్పుడు ఎవరన్నా యువకుడు ఉంటే బాగుంటుందని చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చిన సందర్భంగా నేను కొంత చొరవ తీసుకొని, నేను గమనించి ముఖ్యమంత్రిగా అక్కడ గుజరాత్లో పనిచేయడం, పార్టీలో కార్యదర్శిగా అక్కడ సంఘటనా కార్యదర్శిగా పనిచేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈయనకి మంచి ఆలోచనలు ఉన్నాయి, సంస్కరణ అభిలాషి, పైపించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినవాడు, అందువల్ల పేదల యొక్క ఆకలి కష్టాలు తెలుసు. సో ఈయన నాయకుడిగా ఉంటే బాగుంటుందని నేను భావించి పార్టీలో ఆ 10 మందితో మాడాను. అప్పటికి ఎవరు ఊహించలేదు. చర్చ అంతా అద్వానీ గారా లేకపోతే ఎవరా అనే చర్చ జరుగుతుంది. అప్పుడు గోవాలో జరిగిన సమావేశంలో మేమందరం ప్రతిపాదించాం. ఏమని? అద్వానీ గారు కూడా మోడీ గారిని ప్రతిపాదిస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను కానీ మోడీ గారు కానీ మేమంతా అద్వానీ గారి శిష్యులమే కదా. అవును. ఎక్కువ మంది ఆయనే ఉండాలని చెప్పని, మోడీ గారే ఉండాలని అందరూ భావించారు. ఆ కార్యవర్గ సమావేశానికి ముందు నేను వ్యక్తిగతంగా కూడా 60 మందికి పైగా మాడాను అందరితో. వాళ్ళందరి అభిప్రాయం అలాగే ఉండేది. అలాగే నేను చొరవ తీసుకొని, మీకు గుర్తుందో లేదో, మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు హైదరాబాదులో లాల్బాగ్ స్టేడియంలో ఒక సమావేశం పెట్టాం. కిషన్ రెడ్డి అధ్యక్షుడు. అప్పుడు టికెట్ పెట్టాం దానికి, సమావేశానికి ₹5 అనుకున్నాం. చాలామంది వచ్చి, అంటే ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టించాం దేశవ్యాప్తంగా. ఇది ఒక ట్రెండ్ లాగా అయింది. కారణం వేరే ఏం కాదు, నేను కేంద్రంలో అయితే మంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడే ఉన్నాను కదా. ఈయన వస్తే పార్టీ గెలుస్తుంది, పార్టీ గెలవాలి. 2004లో ఓటమినే మేము జీర్ణించుకోలేకపోయాం, 2009లో గెలవలేకపోయాం. అందుకని గెలవాలి మనము. 10 ఏళ్ల పాటు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఇప్పుడు గెలవాలనే పట్టుదల. దాంట్లో ఆలోచన ప్రకారం మాకున్న ఆలోచన ప్రజల నాడి, మోడీ గారు ముఖ్యమంత్రి చాలా ఐడియల్గా పనిచేశాడు, గుజరాత్ మోడల్ తీసుకొచ్చాడు. పత్రికలు కూడా చాలా ప్రముఖంగా అప్పుడు ఆ రోజుల్లో ప్రచురించాయి, ప్రసార సాధనాలు కూడా చెప్పాయి. సో కావాలనుకున్నాం, ఆయన ప్రధానమంత్రిగా గెలిచాడు. పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలో ఉండాలి, తిరిగి మళ్ళీ మనం సత్తా చాటాలనే ఏకైక ఉద్దేశంతో మీరు అందరూ కలిపి ప్రజాస్వామ్యతంగా మోడీని ఎంచుకున్నారు. అలాగే ప్రజాబలం కూడా ఆయన వైపు బాగా ఉందని ఉద్దేశం. అధికారంలోకి రావాలంటే దేనికి? ఇక్కడ ఒక విషయం గమనించాలా, అధికారం రావాలంటే ఈ సిద్ధాంతం అమలు జరగాలండి. ఇవాళ నేను ఉపరాష్ట్రపతి అయినప్పటికి కూడా ఈ ఆర్టికల్ 370 రద్దు, లేకపోతే GST, లేకపోతే ఇంకా అనేక మార్పులు, ట్రిపుల్ తలాక్, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనసులో రాజకీయాలకు అతీతంగా ఎంతో సంతోషం కలిగింది. మన జీవితంలో ఇది జరుగుతుందా అనుకున్నాను. చిన్నప్పుడు కాశ్మీర్ సత్యాగ్రహంలో పాల్గొన్నా కూడా అప్పుడు అంత లోతుగా కూడా తెరవదు. మేము నెల్లూరులో ఒకసారి బంద్ చేయించాం,
కాశ్మీర్లో పండితుల పైన ఇది జరిగితే బంద్ చేయడానికి పోతే హోటల్ యజమాని అన్నాడు, ఎందుకు రా బంద్ అన్నాడు. ఎందుకంటే కాశ్మీర్లో కాశ్మీర్ ఎక్కడరా, నువ్వు కశ్మూర్ అడివి, మా అమ్మగారు ఊరు కశ్మూర్, మా తోటపాడు. అయితే కశ్మూర్ అడిగి కాశ్మీర్ సంగతి ఎందుకురా, బడిగోండి అందరూ అన్నాడు. మా పెద్ద అప్పుడు వాతావరణం అంటే నాకు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్ఫూర్తి. వెంటనే ఆయనకి ఏం చెప్పారంటే, సార్ మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి అన్న. నా కాళ్ళు ఎందుకు ముళ్ళు గుచ్చుకుంటున్నాను, షూట్స్ వేసుకుంటాను అన్నాడు. గుచ్చుకుంది అనుకోండి, ఏదో కాలు దెబ్బ తగిలింది అనుకోండి, పైన కాలు దెబ్బ తగిలితే మెదడు ఎందుకు ఆలోచించాలా, నడువు ఎందుకు వంగాలా, చెయ్యి ఎందుకు పోయి అక్కడ తవడాలా, తెలివిగా మాడుతున్నావే, ఒక శరీరం కాబట్టి అన్నాడు, ఒక దేశం కాబట్టి సార్ అని చెప్పాను నేను. అప్పుడే కాశ్మీర్ చిన్న వయసులో అలాంటి ఆకాంక్ష ఉన్న మనకి ఆ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, దేశం యొక్క ఇవన్నీ సుగమం కావడం కోసం ఈయన చర్యలు తీసుకుంటే సంతోషం కలుగుతుంది. జిఎస్టీ పెట్టాడు, సంతోషం కలిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టాడు. మనం ఎంత స్కీములు పెట్టి ఎంత డబ్బులు పెట్టినా ఆ డబ్బులు కింద అట్టడుగు వాడికి చేరకపోతే, డెలివరీ సిస్టమ్ ఇంప్రూవ్ కాకపోతే ఉపయోగం లేదు, ప్రయోజనం ఉండదు. సో వాటిల్లో చాలా నేను ఇప్పుడు అన్నింటినీ వివరంగా చెప్పబడలేదు. ఈయన తీసుకొచ్చి సంతోషం కలిగిస్తున్నాయి. అందుకని రాజకీయాలకు అతీతంగా మోడీ గారిని అభిమానిస్తున్నాం. నేను అందుకే చెప్పాను, చెప్తే కూడా ఏదో కొంతమంది ఆయన ఏదో పాపులరైజ్ చేయడం కోసం అన్నాడు. నేను మోడీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని చెప్పాను, MODI అని. ఇవాళ చూడండి, ప్రపంచం అంతా ఇండియాని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, మోడీ నాయకత్వాన్ని ఆమోదిస్తుంది. ఎక్కడ ఇప్పుడు ఆఖరి G20 కూడా ఇండియాకి వచ్చింది అనుకోండి, మోడీ గారికి ఎన్నికాడు. ఇవన్నీ కూడా మన దేశానికి పేరు వస్తుంటే మనకు సంతృప్తి కలుగుతుంది. మేము నేర్చుకున్న సిద్ధాంతం అది. అలాగే మన ధర్మం, మన సంస్కృతి భాగం అయోధ్య రామాలయ నిర్మాణం ఎంత సంతృప్తి ఉందో చెప్పలేము మామూలుగా. అనేక మంది, లక్షల కోట్లాది మంది మహిళలు కూడా రాముడికి దండం పెడుతున్నారు, అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కావాలి. రాముడు దేవుడిని కాదు, మేమందరం కూడా రాముడిని దేవుడిగా చూడం. ఏకపత్ని వ్రతుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, తండ్రి మాట జవదాటిన వాడు, ఆదర్శ పరిపాలకుడు. అన్నిటికన్నా రామరాజ్యం కావాలని గాంధీ గారు చెప్పారు. రామరాజ్యం అంటే కమ్యూనల్ని కాదు కదా, ఆదర్శవంతమైన, ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, అరాచకానికి అవకాశం ఇవ్వని, అత్యాచారాలు జరగని రాజ్యాన్ని రామరాజ్యం అన్నారు. అంటే ఒక ధర్మం. తర్వాత కాశ్మీర్ సమస్య, కాశ్మీర్ అభివృద్ధి జరుగుతుంది, కాశ్మీర్లో కూడా ఎన్నికలు వస్తాయి, కాశ్మీర్లో ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది, ఒకప్పుడు వాతావరణం ఉండదు అని అంటున్నారు కదా. ఆ రోజులు వస్తాయని మీరు విశ్వసిస్తున్నారు? తప్పనిసరిగా వస్తాయి. ఇప్పుడు అసలు వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి చూడమనండి, టూరిస్టుల సంఖ్య ఎంత పెరిగింది అప్పటికి ఇప్పటికీ. 370 రద్దయిన తర్వాత ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కాశ్మీర్కు ప్రయాణికులు, యాత్రికుల సంఖ్య ఎంత పెరిగింది. అలాగే టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారు, సాధారణ ప్రజలు కూడా సరిపోతున్నారు అప్పుడప్పుడు వాళ్ళ అత్యాచారాలకు గురై. కానీ గతంలో పోల్చి చూసినప్పుడు తక్కువగా ఉంది. వాణిజ్యం పెరిగింది, రాకపోకలు పెరిగాయి, రవాణా సౌకర్యం పెరిగింది. ఇవన్నీ కూడా కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం. వీళ్ళు ఎవడెంత గీ పెట్టినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా ఈ పాశ్చాత్య దేశాలు కొన్ని జీర్ణించుకోలేకపోయినప్పుడు కూడా కాశ్మీర్ ఇది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దాన్ని ఎవడు బయటకు తీసుకెళ్ళలేడు. మాట్లాడవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వచ్చు, అంతా కూడా. అదేదో తాత్కాలికమైందని పెట్టారు. తాత్కాలికం అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 75 సంవత్సరాలు దాటితే ఇంకా తాత్కాలికం అంటే అవుతుందండి. అందులో దేర్ ఇస్ నో జస్టిఫికేషన్. కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ కొనసాగాలనే దాంట్లో అర్థం లేదు. షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ లేదు, ట్రైబల్స్కి రిజర్వేషన్ లేదు. ఇవన్నీ ఇవాళ సాధ్యమవుతున్నాయి కదా. అంటే కాశ్మీర్ సమస్యకి నెహ్రూ కారణం అనేది కూడా ఇప్పుడు వస్తుంటుంది. దాంతో మీరు ఏకీపిస్తారు సార్? అమ్మటికి కొంత రోజుల్లో దాన్ని చూద్దాం, ఐక్యరాజ్య సమితికి ఇప్పుడు అవసరమైతే రెఫర్ చేద్దాం అనడం ఆ ఆలోచన పొరపాటు. నేను నెహ్రూని ఇప్పుడు విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన మొదటి ప్రధానమంత్రి, వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాడు, గొప్పవాడు. మనం ఇప్పుడు అనవసరంగా ఆయన విమర్శించబడలే. కానీ కొన్ని నిర్ణయాలతో ఏకీభవించకపోయే అధికారం మనకుంది. కొన్ని నిర్ణయాల్లో నేను ఏకీభవించను. నాకు మనసులో కూడా గాఢంగా ఉంది. సర్దార్ పటేల్ అఖండ దేశభక్తుడు, రైతు పక్షపాతి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవాడు, జాతీయవాది. ఆయన లాంటి గట్టి నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి ప్రధానమంత్రి అయి ఉంటే దేశం ముందున్న ఇలాంటి సమస్యలు ఉండేవి కాదని నేను అనుకుంటున్నాను. ఆయన అన్ని 562 సంస్థానాలని ఏకం చేసే ప్రయత్నం చేశాడు కదా. హైదరాబాద్ కూడా సంగతి తెలిసిందే కదా. ఈ నిజాం నవాబు కొంతసేపు ఇటు అటు ఊగాడు కదా.
రజాకార్ల ప్రభావానికి కొంత లోనయ్యాడు కదా. కానీ ఆయన గట్టి నిర్ణయం తీసుకోబట్టి ఇప్పుడు లేకపోతే భారతదేశం నడిబొడ్డులో హైదరాబాదు ఇంకో దేశం అయి ఉండేది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ విషయాల్లో మనం పటేల్ నాయకత్వాన్ని సహజంగా మనం అభిమానిస్తాం. అంటే రామరాజ్య స్థాపన అని చెప్పి మీ బీజేపీ మొదటి నుంచి ఉన్న ఎజెండా, అలాగే అఖండ భారతం అనేది కూడా బీజేపీ ఎజెండా. ఈ రెండు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమవుతాయి. అఖండ భారతం అనేది బలవంతంగా సాధ్యమయ్యే విషయం కాదు. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కోరుకుంటేనే అది వెంటనే సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేట్టుగా కనపడడం. సాధ్యాసాధ్యాలు గమనించాలి. పరిస్థితులు మారుతూ ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్ ఫిలాసఫీని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్స్ అన్ ఐడియల్ సిచ్యుయేషన్. ఇఫ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కమ్ టుగెదర్ అండ్ లివ్ హ్యాపీలీ. బికాజ్ వాజ్పేయి గారు చెప్తుండేవాళ్ళు, యూ కెన్ చేంజ్ యువర్ ఫ్రెండ్ బట్ యూ కెనాట్ చేంజ్ యువర్ నేబర్ అని. వాళ్ళు మన పొరుగు వాళ్ళు కదా. మనకి పాకిస్తాన్ మీద ద్వేషం లేదు. పాకిస్తాన్ పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల మనకు వ్యతిరేకత. పాలసీస్ అఖండ భారతం అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి నేపాల్ వరకు చాలా పెద్ద ప్రాంతం కదా సార్. అది ప్రస్తుతమైన వాతావరణంలో అనేది అది మనం ఊహించడానికి కూడా కష్టం. అంటే సాధ్యమయ్యే విషయం కూడా కాదు, ప్రాక్టికల్ కూడా కాదు. వస్తే అద్వానీ గారు రాష్ట్రపతిగా చూశారు. కనీసం భారతరత్న అయినా ఆయనకు వస్తుందా అని కూడా చాలామంది ఆలోచన ఉంది. మీకేమైనా నమ్మకం ఉందా సార్ ఆయనకు భారతరత్న? ఆయన ఎన్టీఆర్ ఉన్నాడు, పివి ఉన్నాడు, చాలామంది ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు పేర్లు. ఘంటసాల వాళ్ళు ఆ రాష్ట్రంలో పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు కొందరు, ఎంతమందికి ఇవ్వగలరు అనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఆ లిస్టులో, ఘంటసాల ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇక మీరు రాష్ట్రపతి అవుతారని చాలామంది ఆశించారు, వాళ్ళని కూడా కోరుకున్నారు. అంటే మీరు అంటే ఇక్కడ మీరని కాదు, వ్యక్తిగతంగా మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, సీనియారిటీ ఉంది. అసలు అప్పుడే మొదట్లోనే మీ ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిగా తీసుకోకుండా ఉపరాష్ట్రపతిని తీసుకున్నారని కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి కదా సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? సహజం, ప్రజలు రకరకాల ఆలోచనలు ఉంటాయి. నేను కొంత పార్టీలో సీనియర్ కాబట్టి, మొదటి నుంచి పనిచేస్తున్నాను కాబట్టి సీనియర్ కాబట్టేనని. కానీ నాకు అదేం లోటు కానీ కొరతగా లేదు. మీకు లేదు వ్యక్తి, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి దాన్ని నేను ఆశించలేదు. ఆశించినప్పుడు రాకపోతే ఆశాంగం అయ్యే అవకాశం లేదు. నేను అప్పుడే నవ్వుతూ చెప్పాను, నేను ఆల్రెడీ ఉషాపతి, మళ్ళీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎందుకయ్యా దాని మీద చర్చ అని చెప్పాను. ఏదైనా లైఫ్లో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటాయి, కొన్ని విషయాలు. ఇందాక నేను చెప్పాను కదా, 2004లో డిసప్పాయింట్మెంట్. 13 రోజులు ఆయన ప్రభుత్వం పోయినప్పుడు. అవును. 98లో 96, 98లో తర్వాత 2004లో మళ్ళీ గెలవలేకపోవడం, వాజ్పేయి గారు ఆయన చేసినప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ ఉన్నాయి. కానీ రాష్ట్రపతి కాలేకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్ అని నేను అనుకోవడం. ఎందుకంటే ముందు మనసులో అపాయింట్మెంట్ లేదు, డిసప్పాయింట్మెంట్ రావడం ఆలోచనే లేదు సార్. మీరైనా అలా ఉంచితే ఫస్ట్ ఒకప్పుడు ఉత్తరాది వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే దక్షిణాది వాళ్ళని రాష్ట్రపతిగా చేసేవాళ్ళు. ఆ సంప్రదాయం ఇప్పుడు ఈ మోడీ ఈ ప్రభుత్వ వాతావరణంలో ఆ సంప్రదాయానికి ముగిసిపోయినట్టుగా కూడా భావిస్తున్నారు. నియమం కాదు కదా, సాంప్రదాయమే. బ్యాలెన్స్ చేయటం. ఇప్పుడు ఒక మన గిరిజన మహిళకు రాష్ట్రపతికి అవకాశం కల్పించారు. ఈ దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. చరిత్ర కొత్తగా అవకాశం కల్పించింది. ఆ దృష్ట్యా కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఒకటి, నాకు ఆ కోరిక, ఆశ, ఉద్దేశం లేదు. రెండోది, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు గిరిజన మహిళను చేస్తే బాగుంటుందని ఆలోచించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేశారు. సంతోషించాల్సిన విషయం, స్వాగతించాల్సిన విషయం. సార్, పివి నరసింహరావు గారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పుకుంటుంటారు సార్. పివి నరసింహరావు గారు ఆయన సమాధికి కూడా రావటంలో మీరు ప్రధాన పాత్ర పోషించారు ఢిల్లీలో ఏర్పాట్లు అనేది, అది నిజమేనా సార్? అది నరసింహరావు గారు తెలుగువాడు, పరిపాలనా దక్షుడు, బహుభాషా కోవిదుడు, పండితుడు, అనుమానం లేదు దాంట్లో. అనేక విషయాల్లో ఆయన ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాడు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉండి చనిపోతే అయిన తర్వాత ఆయన శరీరాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్ళకుండా అడ్డం కల్పించడం సహజంగా విమర్శలకు దారితీస్తుంది, బాధ కలుగుతుంది. ఇది మన చేతిలో ఏం లేదనుకోండి. అప్పుడు నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చింది, ఈ మాజీ ప్రధానులకి కొంతమందికే ఎక్కువగా స్థలాలు కేటాయించి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అంటించారు. మిగతా వాళ్ళకి కనీసమైనట్టుగా గుర్తింపు కూడా లేదని. అంటే నేను ఒకసారి అధికారులందరినీ పిలిచి మాట్లాడి చౌదరి చరణ్ సింగ్, చంద్రశేఖరు, తర్వాత నరసింహరావు గారు, వీళ్ళ సమాధుల పరిస్థితి ఏంటి అని విచారించి వెళ్ళి చూశాను.
చూసిన తర్వాత వీటికి గుర్తింపు తేవాలని అనిపించింది నాకు. గుర్తింపు తీసుకోవడం కోసం చర్యలు తీసుకోమని చెప్పాను అందరికీ. దాంట్లో నరసింహరావు గారు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళ జీవితంలో కొంత ముఖ్యమైన విశేషాలన్నీ కూడా అక్కడ ఉండేట్టుగా తెరవడానికి, దేశ రాజధాని కాబట్టి అవును అని చెప్పి ఏర్పాటు చేయించాం. మీరు పివి నరసింహరావు గారి నుంచి దగ్గర నుంచి చూశారు, ఇంకా మొరార్జీ దేశాయ్ మొదలుపెట్టుకొని మోడీ వరకు మీరు ప్రధాని దగ్గర నుంచి చూస్తున్నారు కదా సార్. అప్పటికి ఇప్పటికీ మీరు చూసిన వైఖరిలో కానీ వ్యవహారంలో వచ్చిన మార్పు ఏంటి సార్? మొరార్జీ దేశ్ నుంచి మోదీ వరకు రాజకీయాలు మారుతూ ఉన్నాయి, తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. అందువల్ల ఒకదాన్ని ఇంకో దాంతో పోల్చలేము మనం. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని ఆ రోజు జనతా పార్టీ అందరం సంతోషించాము. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యాడు, అసలైన సిసలైన కాంగ్రెస్ వాసన లేని వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వచ్చిన వ్యక్తి, అందరం సంతోషించాము. చిన్నప్పటి నుంచి కష్టపడి గ్రాస్ రూట్ లెవెల్లో పేద అనగారిన వర్గాలకు చెందిన వ్యక్తి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, సంతోషిస్తూ ఉన్నాం మనం. ఆ విధంగా చూడాలి. తర్వాత వాళ్ళ పనిని బట్టి చూడాలి. పని విషయంలో ఇప్పుడు మోడీ గారు కూడా గట్టిగా పనిచేస్తున్నాడు, అంతర్జాతీయ జాతీయ గుర్తింపు కూడా తీసుకొచ్చాడు. తర్వాత ఎవరికి వాళ్ళు చరిత్ర సృష్టించారు. వాజ్పేయి గారు కొన్ని విషయాల చరిత్ర సృష్టించాడు, నరసింహరావు గారు కూడా కొన్ని సాంప్రదాయాలు తీసుకొచ్చి కొన్ని పద్ధతులు పాటించి ఆయన ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాడు. అద్వానీ వాజ్పేయి ద్వయానికి ఇప్పుడు మోడీ అమిత్ షా ద్వయానికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించింది ఏంటి సార్? నేను ఒకటేమో సమకాలీన రాజకీయ పరిస్థితులపైన వ్యాఖ్యానించదలుచుకోలేదు, చెప్పాను కదా. రెండోది, ఇప్పుడు నా చాలామంది ఆత్మకథ రాయమంటే కూడా నేను రాయనని చెప్పాను. ఎందుకంటే ఆత్మకథ రాయాలంటే మీరు వాస్తవాలు రాయాలి. సమకాలీన పరిస్థితుల్లో ఇప్పుడు మన ముందు ఉన్న వాళ్ళ గురించి మనం ఎవరైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకోండి, రామారావు గారి ఉద్యమం సందర్భంగా ఎవరెవరు ఏం చేశారు, ఆగస్టు సంక్షోభం సందర్భంగా ఇవన్నీ రాయాలంటే కొంతమందికి బాధ కలుగుతుంది ఉదాహరణకి. అందుకని నేను ఆ ప్రయత్నం చేపట్టలేదు. అందుకని నేను ఒకరిని ఇంకొకరితో పోల్చను. బట్ మోడీ గారు సమర్థుడు, ఆయనకి అన్ని విధాల అమిత్ షా గారు అండగా నిలబడి సహకరిస్తున్నాడు. ఇదొక కాంబినేషను. దక్షిణాదిలో బీజేపీ విస్తరణ జరుగుతుందనే విశ్వాసం మీరు మొదటి నుంచి కూడా వ్యక్తపరుస్తున్నారు. అది వస్తుందనే నమ్మకం మీకు ఉందా సార్? చూడాలి ఎలా ప్రయత్నం. అది పార్టీ నాయకత్వం మీద ఆధారపడి ఉంది, మీరు తీసుకునేటికి పనుల మీద ఆధారపడి ఉంది. ఆ దక్షిణాది మీద ప్రభావం చూపించేటికి పనులు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. నిన్న కాశీ తమిళ్ ఆ సంగమం ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఇంకా అలాగే భాష విషయంలో కొన్ని అనుమానాలు కొంతమందికి ఉన్నాయి, దాన్ని తొలగించాలి. నేను భాష విషయంలో అది చాలా స్పష్టమైన విధానం. ఏ భాషను వ్యతిరేకించకూడదు, ఏ భాషను పైన రుద్దకూడదు. నేను తమిళనాడులో కూడా చెప్తుంటాను, నో ఇంపోజిషన్, నో అపోజిషన్, దట్ ఈజ్ మై ప్రపోజిషన్ అని చెప్పి సభల్లో కూడా చెప్తుంటాను. నేను ఏ భాషను వ్యతిరేకించిన అర్థం. హిందీ నేర్చుకోకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్ళాలనుకునే యువకులకు భవిష్యత్తు ఏమవుతుంది? అలా అని హిందీని బలవంతంగా ఇష్టం వాళ్ళపైన రుద్దాల్సిన అవసరం ఏముంది? సో మనం పరిస్థితిని గమనించుకొని సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలా. ప్రజల్లో అనుమానాలు ఉంటే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. బీజేపీ నాయకత్వం ఎలా ఏ ప్రణాళిక వేస్తుందో నాకు తెలవదు, ఎందుకంటే నేను పార్టీలో లేను గత 5 సంవత్సరాల నుంచి. అందు జోక్యం కూడా చేసుకోవడం. నేను ఇప్పుడైనా సమకాలీన విషయాలపైన కొన్నిటిపైన వ్యాఖ్యానిస్తున్నాను, కానీ పార్టీల యొక్క అంతర్గత విహారాలపైన, నాయకులు వాళ్ళ నడవడికలపైన నేను వ్యాఖ్యానించను. ఎందుకంటే రాజ్యాంగ బాధ్యతలో ఉండి ఇప్పుడు మళ్ళా మనం పదవి విరమణ చేసిన తర్వాత వాటిలో పోకూడదు. అయితే దేశంలో నేను చెప్పాను కదా, రాజీవ్ గాంధీ గారి హత్య కేసు, లేకపోతే మతం మార్పిడి సుప్రీంకోర్టు ఈ మధ్య టేకప్ చేసింది, ఇంకా అనేక విషయాలపైన నా అభిప్రాయం నేను చెప్తుంటాను. అది ఒకరిని దృష్టిలో పెట్టుకోనో ఒక పార్టీని దృష్టిలో పెట్టుకోనో కాదు, దేశ హితం దృష్ట్యా ఒక ఉపరాష్ట్రపతిగా పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తిగా నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని కొన్ని వ్యక్తపరుస్తున్నాను, కానీ రాజకీయాల్లో పరిధి మించి వాటిలో జోక్యం చేసుకోను. అంటే త్రిభాషా సూత్రాన్ని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదే. తర్వాత రాజకీయ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే దానికి పరిష్కారం ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకోవాలి. ఫస్ట్ అది మాతృభాషలో పరిపాలన జరగాల. తర్వాత భారతీయ భాషలను ప్రోత్సహించుకోవాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈజ్ మదర్ టంగ్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ బ్రదర్ టంగ్, దెన్ లేటర్ ఎనీ అదర్ టంగ్ అని చెప్పాను నేను. వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావడం కోసం.
అంటే ముందు మన భాష తెలుగు, తమిళ వాళ్ళకి తమిళ్, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, సంతాల్ భాషలో మాడిచ్చాను ఆ మధ్య నేను పార్లమెంట్లో ఒరిస్సా నుంచి ఒక మహిళని. అలాగే రెండోది బ్రదర్ టంగ్ అన్నాను, అంటే దేశంలోని ఇతర భాషలు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్, ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? ప్రపంచంలో ఇంగ్లీష్ కొంతమందికి ఒక అపప్రద ఉంది మనసులో, అపప్రద కాదు, ఒక రకమైన తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటంటే ఇంగ్లీష్ రాకపోతే పైకి పోవని. నేను దానికి చెప్పాను నవ్వుతూ, నేను ఆ మధ్య దేవుడితో మాడాను, ఆయన అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరైనా రావచ్చు ఇక్కడికి, భాషతో నిమిత్తం అని చెప్పాడు. చెప్తే ఆ కుర్రోడు, సార్ మీరు ఏదో నవ్వుతూ సరదాగా చెప్తున్నారు, అట్టుగా సార్ పైకి ఉన్నత స్థానానికి రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, ఇంతకుముందు ఆయన మాతృభాష చదువుకున్నాడు, ప్రపంచం గుర్తించిన ప్రధానమంత్రి మాతృభాషలో చదువుకున్నాడు కానిమెంట్ బొంగోడు జోళ్ళ. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొన్నటి వరకు ఉన్న రమణ గారు మాతృభాష చదువుకున్నాను నేనని చెప్పాడు ఆయన. నేను ఉపరాష్ట్రపతి, పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి మాతృభాష చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. డిగ్రీ వరకు మీరు తెలుగు సార్ మీడియం మీద? అంటే భాష మాతృభాషలో అయితే ఆలోచనలు సహజంగా వచ్చేస్తాయి. ఆ తర్వాత వేరే భాష నేర్చుకుంటే దాంట్లో మార్చుకోవచ్చు ఆలోచన. తర్వాత భాష సంస్కృతికి ఒక ప్రతీక. ఆ సంస్కృతి కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు మన అమ్మ అనేదానికి మమ్మీ అనేదానికి తేడా ఉంది కదా, నమస్తే అనేదానికి గుడ్ మార్నింగ్ అనేదానికి తేడా ఉంది కదా. ఎందుకనా నా పాయింట్ అది. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా అన్ని దేశాలు వాళ్ళ భాషలో పరిపాలన సాగిస్తున్నాయి అవన్నీ. ఇప్పుడు ఆఖరికి రీసెర్చ్ కూడా ఎలా చేస్తున్నారు వాళ్ళు. మన ఒక్కరికే ఇంగ్లీష్ అవసరం వచ్చిందా? అయితే ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి తప్పే ఉంది. బట్ బలవంతంగా రుద్దకూడదు. ప్రభుత్వాల పని ఏంటంటే ప్రాథమికంగా తెలుగు భాషను ప్రోత్సహించాలి. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రైవేట్ వాళ్ళు ఇంగ్లీష్ కానివ్వండి, బట్టి పట్టినండి, దానికి పోయేవాళ్ళు పోతారు. మనము ప్రభుత్వంలో మనం మాతృభాషను ప్రోత్సహించాలి. ఇది ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోనో ఆ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోనో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పే సలహా కాదు నేను. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళి చెప్తుంది అదే, మాతృభాషను ప్రోత్సహించుకున్నాం. ఏ రాష్ట్రాల్లో ఆ భాష ఉంటే ఆ భాష అంతే. సార్ సంస్కృతి, మన జ్ఞానం చాలా వరకు సంస్కృతంలో ఉందంటారు. ఇప్పుడు ఆ సంస్కృతం కూడా మన దగ్గరకు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత మోడీ గారు ఏమంటున్నారంటే సంస్కృతంలో తప్పితే గుజరాతీ, తమిళ్, మరాఠీ, ఇంగ్లీష్ అన్నిటి రాస్తున్నారు, దేవనాగరిలో సంస్కృతం రాసే పరిస్థితి కూడా రావాలని నేను ఆలోచిస్తున్నాను అన్నారు కదా. సంస్కృత భాష మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి భాష. మన అనేక శాస్త్రాలు, ప్రాచీన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. తెలవకపోతే మనం వాటిని మన భాషలోకి అనువదించుకోలేము. వ్యతిరేకత పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంస్కృతం మీద కూడా. తర్వాత నేను చెప్తున్నాను, నిన్న చాగంటి వారికి చెప్పాను, ఆయన నా అభిప్రాయం ఏకీభవించాడు. ఈ మంత్రాలు పూజలో చేసేవి వాటన్నింటినీ చెప్పిన తర్వాత సంస్కృతంలో వాటిని తెలుగులో దాని అర్థం చెప్పాలి, అర్థం అవడం కోసం తమిళ్లో చెప్పాలి. ఆయన పండిత్ గోవింద శాస్త్రి గారు ఆర్య సమాజ్ పెళ్ళిళ్ళన్నీ ఆయన ఆ పద్ధతిలో జరిపించాడు. త్రిపురనేని రామస్వామి చౌదరి కూడా ఆయన తెలుగు రాశాడు కదా. తెలుగులో నిన్న ఒక ఆయన భగవద్గీతని తెలుగులో అనువదించాడు. తర్వాత సుప్రభాతాన్ని తెలుగులో అనువదించి వినిపించారు. ఇవన్నీ బాగా సులభంగా అర్థమవుతాయి. కానీ సంస్కృతం ఉండకూడదని వ్యతిరేక ధోరణితో కాదు, సామాన్యుడికి తెలియాలనే ఉద్దేశంతో. కాబట్టి అంతిమంగా ఇప్పుడు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది కాబట్టి అన్ని భాషల్లోకి అనువదించే సౌకర్యం వస్తుంది తొందరలో రాబోయే రోజుల్లో. మీరు మన ఇద్దరు ఇక్కడ తెలుగులో మాడుతుంటే కొద్ది అవతల మనమే ఇంగ్లీష్లో మాడుతున్నట్టుగా సౌకర్యం వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ వచ్చి ఉంటుంది. ఆ విధంగా డెవలప్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి. ఏఐసిటి వారి మధ్య వచ్చి నాకు ప్రదర్శన ఇచ్చారు. 11 ఇంజనీరింగ్ కాలేజీలో టు స్టార్ట్ విత్ టెక్నికల్ కోర్సెస్ మాతృభాషలో పెడుతున్నారు. మొదలు పెడితే నేను సుప్రీంకోర్టులో ఒక సామాన్యుడు హిందీలో వాదించబోతే వాళ్ళ మాతృభాషలో జడ్జి అభ్యంతరం పెట్టాడు, నువ్వు తెలవదు మాకని, ఇంగ్లీష్ తెలుసా మిగతా ఆయన తెలవదు వాదించేవాడికి. గమనించుకొని నిదానంగా ఈ భాషాంతరం చేసే మార్పు తేవాలి. ఇప్పుడు నేను రాజ్యసభలో 22 భాషల్లో ఏ భాష అయినా మాడడానికి సౌకర్యాన్ని కొంత మెరుగుపరిచాము మేము. అంటే మీ సమయంలోనే జరిగింది కదా సార్ అది. అంతకుముందు కొంత తొడింది. 22 భాషలోకి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాను నేను. అందరూ ట్రాన్స్లేటర్ని పెట్టేసేయండి పర్మనెంట్ ఉద్యోగస్తులుగా, వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. సార్ రాజ్యసభ చైర్మన్గా మీరు ఉన్నప్పుడు మీరు రాజ్యసభ కొంతకాలం వాళ్ళకి బీజేపీకి తక్కువ మెజార్టీ తక్కువ ఉండేది, తర్వాత మెల్లగా పెరుగుతూ వచ్చింది. చర్చ లేకుండానే చాలా బిల్లులు ఆమోదం చేసే పరిస్థితి వచ్చిందని కూడా విమర్శలు వచ్చాయి కదా సార్, దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? చర్చ రాకుండా బిల్లులు ఆమోదించడం మంచి పద్ధతి కాదు. కానీ పార్లమెంటు యొక్క కర్తవ్యం ఏమిటి? డిస్కస్,
డిబేట్ అండ్ డిసైడ్. చట్టం చేయడం కూడా పార్లమెంట్ యొక్క బాధ్యత. రిజిస్ట్రేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పార్లమెంట్. నేను పార్లమెంట్ నడవనివ్వను, డిబేట్ జరగనివ్వను, మీరు బిల్లు పాస్ చేయకూడదు అంటే ఈ రెండు ఎట్లా జరుగుతాయి? ఈ రెండు ఎట్లా అవుతాయి? నేను అందుకే చెప్పాను, డూ నాట్ డిస్టర్బ్ అండ్ డూ నాట్ పాస్ ద బిల్. డిస్టర్బ్ చేయొద్దు, పాస్ చేయొద్దు. డోంట్ క్రియేట్ ఏ డిన్ అండ్ డోంట్ పాస్ ఏ బిల్ ఇన్ డిన్. నువ్వు డిన్ క్రియేట్ చేయొద్దు, మామూలు జరగని బిల్లు పాస్ అయ్యేటప్పుడు పాస్ అవ్వాలని రూల్లే. యూ కెన్ అపోజ్, యూ కెన్ ఓట్ అవుట్ ఏ బిల్. వాళ్ళు ఏమంటే మాకు మెజార్టీ లేదండి. మెజార్టీ లేకపోతే మీ అభిప్రాయాన్ని బలవంతంగా రుద్ది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని బిల్లు పాస్ చేయకుండా ఆపే శక్తి మీకు ఎవరిచ్చారు మీకు అధికారం? దీన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది అదే వాళ్ళకి. మీరు రైతులది చర్చ లేకుండా రైతులు 4.5 గంటల చర్చ జరిగింది. కశ్మీర్ పైన పూర్తిగా చర్చ జరిగింది. జరిగిన తర్వాత ప్రభుత్వం పక్షానికి మెజార్టీ వచ్చింది, పాస్ అయింది. అందువల్ల పూర్తిగా చర్చ లేకుండా బిల్లు పాస్ చేశారనే విమర్శ సరైనది కాదు. అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా బలమైన ప్రతిపక్షాలు బలంగా ఉండాలి, బలమైన ప్రతిపక్షాలు ఉండాలి, బలహీనమైన ప్రతిపక్షాలు ఉండటం, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ బలహీనంగా ఉండటము రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు కదా సార్. ఆ విధంగా చూస్తే ప్రతిపక్షాల వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు సార్? ప్రతిపక్షాలు బలంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఈవెన్ మోడీ గారు దేశ శ్రేయస్సు దృష్ట్యా కూడా బలమైన ప్రతిపక్షం కావాలనేది నా కోరిక, నా ఆకాంక్ష. నేను ఓపెన్గా కూడా చెప్పాను. ప్రతిపక్షంతో తరచుగా సంప్రదిస్తూ ఉండాలి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ. వాటికి గౌరవం ఇవ్వాలి. రాజకీయాల్లో మనం ఒకరికొకరం ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతిపక్షం బలంగా ఉండాలంటే బలాన్ని ప్రభుత్వ పక్షం ఇవ్వాలా? దేని బలాన్ని ఇవ్వలే కదా. ఎవరి బలాన్ని వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరి బలాన్ని వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరి బలాన్ని వాళ్ళు పెంచుకోవాలి. అది మనం చేయాల్సిన పని. అంతేగాని అదే జీవన్ టోన్ లాగా ఇంజక్షన్ ఇస్తే వచ్చేది కాదు. కష్టపడాలా, ఓపిక ఉండాలా, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలా. అంతిమంగా ఆ మధ్య ఎవరో చెప్పారు, సార్ దేర్ ఇస్ ఇంటాలరెన్స్ ఇన్ ద కంట్రీ అని, గ్రోయింగ్ ఇంటాలరెన్స్ ఇన్ ద కంట్రీ అని. నేను పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉన్నప్పుడు నేను అన్నాను, ఎస్ దేర్ ఇస్ గ్రోయింగ్ ఇంటాలరెన్స్ అన్నా. అంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా ఈయన కూడా మంత్రిగా ఉండి ఒప్పుకుంటున్నాడు అని. ఎస్ దెర్ ఇస్ ఎ గ్రోయింగ్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించాలి మనం. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఈ రెండు ముందుకెళ్ళాలి. అంతిమంగా డిబేట్, డిస్కస్ అండ్ దెన్ డిసైడ్. నేను చెప్తుంటాను, టాక్అవుట్ అదర్వైజ్ వాక్అవుట్, డోంట్ మేక్ ఏ బ్రేక్అవుట్, ఇట్ విల్ లీడ్ టు ఆల్ అవుట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాను నేను. సార్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాం కదా, ప్రజాస్వామ్యంలో సౌందర్యమే కదా ఇప్పుడు మిమ్మల్ని కానీ మోడీని కానీ ఇంత దూరం తీసుకొచ్చింది కదా. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ప్రజాస్వామ్యం ఇంకా మన స్ట్రాంగ్ గొప్పతనం, ఈ ప్రజాస్వామ్య గొప్పతనం అది. అనేక రాష్ట్రాలు చూస్తున్నాము. ఎంతో బలవంతుడు కూడా ఎన్నికల్లో ఓడించవచ్చు సైలెంట్గా, వితౌట్ ఎనీ వైలెన్స్. అయితే బలహీనపడతా ఉంది కొంత. ఎలా? ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ 4 Cలు ఉండాలి. కానీ కొంతమంది నాయకులు ఈ మధ్య కొత్త 4 Cలు పెట్టారు. వాటిలో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ బదులు క్యాస్ట్, కులాన్ని తీసుకొచ్చారు, కమ్యూనిటీ, మతాన్ని తీసుకొచ్చారు, క్యాష్, డబ్బును ప్రవేశపెడుతున్నారు, ఆ క్రిమినాలిటీ, నేర చరిత్రని వీటిని తగ్గించాలంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదు, ప్రజలు ఎంపిక చేయకూడదు. 3వది కేసులను తొందరగా కోర్టులు విచారించి వాళ్ళ శిక్ష పడ్డమో వాళ్ళకి అయితే కేసు కొట్టేయడమో చేయాలా. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి కేసులు. ఈ మధ్యనే కోర్టు కూడా టేకప్ చేసింది. దాని గురించి అటు ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు రెండు కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజాస్వామ్యం మరింత పటిష్టపడుతుంది. ప్రపంచంలో కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది. వీఆర్ ద లార్జెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అది గొప్పతనం నిలబడాలంటే ఆ ప్రజాస్వామ్యం కేవలం 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడమా గెలవడమా అని కాదు. అది కూడా ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా ఉండాలి. పని చేసిన వాడిని గెలిపించి, పని చేయని సోంబేరిని లేదా అవినీతిపరుణ్ణి, అరాచకం చేసేవాడిని, అత్యాచారం చేసేవాడిని ఓడించాలి. అది ప్రజల మీద ఆధారపడి ఉంది. చట్టాలు గట్టిగా అమలుపరచాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై.